నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ను అతలాకుతలం చేసిన మోంతా తుఫాను. వరి, పత్తి, మిర్చి సహా ఉద్యాన పంటలకు దెబ్బ. తీవ్రంగా నష్టపోయిన కోస్తా జిల్లాలు. తెలంగాణలో కుంభవృష్టి కురిపించిన మోంతా. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో 41.2 సెంటీమీటర్ల వర్షపాతం. పంటలకు అపార నష్టం. వాయుగుండంగా బలహీనపడిన మోంతా. నేడు ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన. తెలంగాణలో 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. 5 రోజుల్లో పంట నష్టంపై నివేదిక ఇవ్వాలన్న చంద్రబాబు. విద్యుత్తును వేగంగా పునరుద్ధరించాలని ఆదేశం. పారిశుద్ధ్య పనులపై పవన్ సమీక్ష. హైదరాబాద్లో మెక్డొనాల్డ్స్ జీసీసీ ఏర్పాటు. హైటెక్ సిటీ వద్ద ప్రారంభించిన భట్టి శ్రీధర్ బాబు. తెలంగాణ అభివృద్ధికి నిదర్శనమని వెల్లడి. విద్యుత్ ఉత్పత్తిలో భారత్ సరికొత్త రికార్డు. 500 గిగావాట్లు దాటినట్లు కేంద్రం ప్రకటన. పునరుత్పాదక జల అణు విద్యుత్ వాటా 256 గిగావాట్లు. రష్యా అమ్ముల పొదిలో మరో అస్త్రం. అణుశక్తితో నడిచే అండర్ వాటర్ డ్రోన్ పరీక్ష విజయవంతం. సర్మత క్షిపణి కంటే శక్తివంతమైనదన్న పుతిన్. తీవ్ర తుపాను మోంతా తీరం దాటుతూ ఆంధ్రప్రదేశ్ను కకావికలం చేసింది. పంటలను ముంచేసింది. తుపాను ధాటికి కురిసిన వర్షాలకు వరి పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. పత్తి రైతుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. అరటి, బొప్పాయి నేలవాలాయి. మిరప, పసుపు, మొక్కజొన్న, సజ్జ పంటలు నీట మునిగాయి. ఉమ్మడి గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పంట నష్టం అధికంగా ఉంది. ముంతా తుపాను ప్రభావంతో ప్రకాశం జిల్లాలో వాగులు పొంగి ప్రవహించాయి. చెరువులు అలుగులు పారాయి. ఆసియాలో అతిపెద్ద చెరువుగా ప్రసిద్ధి చెందిన కంభం చెరువు చాలా కాలానికి అలుగుపారింది. గుండ్లకమ్మ కూడా పొంగింది. మల్లవరంలో గుండ్లకమ్మ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరగా 1,25,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఫలితంగా దిగువన పొగాకు నారుమళ్లు, జామ, సపోటా వంటి పంటలు నీట మునిగాయి. గతంలో ఎప్పుడూ ఇంత నీటి ప్రవాహం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మోంతా తుపాను తీరం దాటే సమయంలో వీచిన ఈదురుగాలులతో బాపట్ల, గుంటూరు జిల్లాల్లో అరటి, బొప్పాయి పంటలు నేలమట్టమయ్యాయి. 2 జిల్లాల్లో 3,200 ఎకరాల్లో అరటి పంటకు నష్టం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. కొల్లూరు, భట్టిప్రోలు, కొల్లిపర, దుగ్గిరాల మండలాల పరిధిలో అరటి పంటకు నష్టం జరిగింది. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన మిర్చి పంట నీట మునిగింది. కాకర, బీర, సొర వంటి తీగజాతి పంటలు గాలుల తాకిడికి పందిళ్లతో సహా నేలకొరిగాయి. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ఈ ఏడాది 5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. 2 రోజుల పాటు కురిసిన వర్షాలు, ఈదురుగాలులకు వరి పంట తుడిచిపెట్టుకుపోయింది. నీటిలో తేలియాడుతున్న వరిని చూసి అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో గుండ్లకమ్మ ప్రవాహ ఉధృతి కొన్ని మండలాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. వర్షాలకు వందలాది ఎకరాల్లో వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయని రైతులు చెప్తున్నారు. పర్చూరులో వరద ప్రవాహంలో నీట మునిగిపోయిన ఓ ప్రార్థనా మందిరం నుంచి 15 మందిని అధికారులు రక్షించారు. తుపాను వల్ల ఉమ్మడి కృష్ణా జిల్లాలో 50,000 హెక్టార్లకు పైగా పంట నష్టం జరిగింది. అరటి, బొప్పాయి మొక్కలు నేలవాలగా తోట్లవల్లూరు, మోపిదేవి మండలాల్లో పసుపు, కంద, కూరగాయల తోటలకు బాగా నష్టం వాటిల్లింది. ఎన్టీఆర్ జిల్లాలోనూ అరటి రైతులకు ఆవేదనే మిగిలింది. నున్న ప్రాంతంలో చేతికొచ్చిన అరటి పంటలు దెబ్బతిన్నాయి. తెలంగాణ పరిసర ప్రాంతాలకు కురిసిన భారీ వర్షాలకు ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద మున్నేరుకు భారీగా వరద వస్తోంది. వత్సవాయి మండలం లింగాల కాజ్వేపైకి వరద ప్రవాహం చేరడంతో రాకపోకలు నిలిపివేశారు. పెనుగంచిప్రోలు, నందిగామ మండలాల్లోని లోతట్టు ప్రాంత ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద నల్లవాగు ఉధృతికి వరి పంట దెబ్బతింది. మోంతా తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లాలో తాటిపూడి రిజర్వార్లోకి భారీగా వరద నీరు చేరింది. 5 గేట్లెత్తి సుమారు 9,114 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. జాగరం గెడ్డ నుంచి వరద నీరు దిగువ ప్రాంతాలకు చేరుతోంది. దీంతో దిగువ ప్రాంతాల్లో వరి పంట నీట మునిగింది. విశాఖ జిల్లా భీమునిపట్నం, ఆనందపురం, పద్మనాభం మండలాల్లో సుమారు 200 ఎకరాల వరి పంట నీట మునిగింది. విశాఖ జిల్లా గాజువాక పరిధిలోని గవర జగ్గయ్యపాలెం కాలనీలోకి వర్షపు నీరు చేరింది. దీంతో కాలనీ మొత్తం నీట మునిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుపాన్ తీవ్రతకు అల్లూరి జిల్లా విశాఖ కిరండోల్ సింగిల్ రైల్వే లైన్లో టన్నెల్ నెంబర్ 32A చిమిడిపల్లి, బొర్రా గుహలు రైల్వే స్టేషన్ల మధ్యలో
రైల్వే ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. తుపాన్ సమయంలో కొండలపై నుంచి వర్షపు నీరు కిందకు చేరింది. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వర్షాలకు గెడ్డలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. సంతకవిటి మండలంలో సిరిపురం, మండా, కురిటి గ్రామాల వద్ద రెల్లిగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. సిరిపురం, పొందూరు గ్రామాల మధ్య రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. మండవకుర్తి, టీడీ వలస గ్రామాల మధ్య రాకపోకలు నిలిపేశారు. తుపాన్ ధాటికి తూర్పుగోదావరి జిల్లాలో వరి పంట పలుచోట్ల నేల కొరిగింది. జిల్లాలోని 17 మండలాల్లో 6,170 హెక్టార్లలో వరి పంట మునిగింది. బిక్కవోలు మండలంలో 2,650 హెక్టార్లు, అనపర్తి మండలంలో 1,185 హెక్టార్లలో వరి పంట నేల కొరగ్గా 42.4 హెక్టార్లు నీట మునిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో పలు నివాస గృహాలు ముంపు బారిన పడ్డాయి. మోకాళ్ల లోతు నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. బాధితుల్ని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. మోంతా తుఫానుతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు 5 రోజుల్లోగా పంట నష్టంపై పూర్తి నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఆర్టీజీఎస్లో తుఫాను నష్టంపై సీఎం సమీక్ష నిర్వహించారు. 304 మండలాల్లో 1,825 గ్రామాల్లో 87,000 హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లిందని, 59,000 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో వరి, పత్తి, మొక్కజొన్న, మినుము వంటి పంటలు నీట మునిగినట్టు సీఎంకి అధికారులు తెలిపారు. మొత్తం 78,796 మంది రైతులు నష్టపోయారని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నీరు నిలిచిపోకుండా డ్రైనేజీలను పటిష్టపరచాలని సీఎం చంద్రబాబు సూచించారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగం పెంచాలని ఆదేశించారు. ఒంగోలులో పలు కాలనీలు నీట మునగడంపై ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబుపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తుఫాను రక్షణ చర్యలపై పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. 1,209 పునరావాస కేంద్రాల్లో 1.16 లక్షల మందికి ఆశ్రయం కల్పించినట్లు అధికారులు తెలిపారు. 249 మండలాలు, 1,434 గ్రామాలు, 48 మున్సిపాలిటీలో 18 లక్షల మందిపై తుఫాన్ ప్రభావం చూపిందన్నారు. 380 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లు, 14 బ్రిడ్జీలు, కల్వర్టులు దెబ్బతినగా 4.86 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. 2,294 కిలోమీటర్ల మేర R&B రహదారులు దెబ్బతిని 1,424 కోట్ల నష్టం సంభవించిందన్నారు. తుపాను అనంతరం గ్రామాలలో చేపట్టాల్సిన పారిశుద్ధ్య కార్యక్రమాలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖలు యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని, ఎక్కడా ఇబ్బందులు లేకుండా సమర్థవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న గ్రామాల్లో సూపర్ క్లోరినేషన్, శానిటేషన్ కార్యక్రమాలను మొదలుపెట్టాలని సూచించారు. దెబ్బతిన్న రోడ్లను ప్రాధాన్యం ప్రకారం మరమ్మతు చేయాలని ఆదేశించారు. తాగునీటిని అందించే పథకాలకు నీటి సరఫరాకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రత్యామ్నాయం చూడాలని పవన్ అధికారులకు చెప్పారు. 21,055 మంది సిబ్బందిని బృందాలుగా ఏర్పాటు చేసి పారిశుద్ధ్యం మెరుగుదలకు ఉపయోగించాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు పవన్ సూచించారు. భారీ వర్షాలతో వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్కు గండిపడిన అంశంపై సాగునీటి శాఖ సలహాదారు, ఈఎన్సీ, సీఈఓ, ఎస్సీలతో ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వెలిగొండ టన్నెల్ ఎగ్జిట్ ప్రాంతానికి నీరు రావడంతో 2 టన్నెల్స్లోకి 9 కిలోమీటర్ల మేర లోనికి నీరు ప్రవేశించిందని అధికారులు మంత్రికి తెలిపారు. టన్నెల్లో ఉన్న 250 మంది కార్మికులను సురక్షిత ప్రాంతానికి తరలించామని వెల్లడించారు. టన్నెల్లో డీ వాటరింగ్ పనులు వెంటనే చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గుండ్లకమ్మ వరద నేపథ్యంలో ప్రకాశం, బాపట్ల కలెక్టర్లు దిగువ గ్రామాల్లో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఒడిశాలో వరదలను దృష్టిలో ఉంచుకొని ఉత్తరాంధ్రలోని బహుదా నది ఉధృతి పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని నిమ్మల ఆదేశించారు. 10,000, 1,20,000 క్యూసిక్ల వరకు కూడా గుండ్లగమ్మకి వరద వచ్చేటువంటి పరిస్థితి ఉండడంతో 1,00,000 క్యూసిక్లు ఆ యొక్క గుండ్లగమ్మకి మరి అవుట్ఫ్లో వదులుతున్నాం. ఆ ముందస్తు చర్యలు క్రింది గ్రామాలకు అన్నిటికీ కూడా అలర్ట్ చేయమని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా చెప్పాం. ఆ ఫీడర్ కెనాల్ నుంచి బ్యాక్కి వాటర్ అంతా కూడా టన్నెల్లోకి దగ్గర 9 కిలోమీటర్ల వరకు కూడా ఆ టన్నెల్లోకి వాటర్ పోవడం కూడా గుర్తించడం జరిగింది. టన్నెల్స్లోకి వచ్చినట్టు వాటర్ని అంతటిని కూడా మళ్ళీ డీవాటరింగ్ చేసి ఇమీడియట్లీ మళ్ళీ ఆ పనులు కూడా మనం వెంటనే చేపట్టేటువంటి విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా అధికారులు కూడా ఆదేశించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మోంతా తుపాను దిశ మార్చుకొని తెలంగాణలో కుంభవృష్టి కురిపించింది.
ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాలను అతలాకుతలం చేసింది. ఉమ్మడి వరంగల్, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో రికార్డు స్థాయిలో 41.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అనేక జిల్లాల్లో వరి, పత్తి పంటలు దెబ్బతినగా కొనుగోలు కేంద్రాలు ధాన్యం తడిసి రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాను మొంతా తుపాను అతలాకుతలం చేస్తోంది. మెదక్ మార్కెట్ యార్డులో ఆరబెట్టిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. కౌడిపల్లి మండలం మొహమ్మద్ నగర్ సొసైటీ వద్ద ధాన్యం వర్షానికి తడసి మొలకెత్తాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా వరి పంట నేల కొరిగింది. దుబ్బాక, గజ్వేల్, నర్సాపూర్, మెదక్ నియోజకవర్గాల్లోనూ వరి పంట నేల కొరిగింది. వరి కోతలు చేసి రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. సిద్దిపేట జిల్లాలో మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్, అక్బర్పేట, భూంపల్లి మండలాల్లో ఐకేపీ, పీఎస్సీఎస్, దుబ్బాక పట్టణం ఏఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మార్కెట్ యార్డులో అమ్మకానికి ఉంచిన వరిధాన్యం తడిసి ముద్దయింది. ప్రభుత్వం తడిసిన వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పలు గ్రామాల్లో రహదారులు నీట మునిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నేడు సిద్దిపేట జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. హనుమకొండ జిల్లాలో కుండపోత వాన కురిసింది. భారీ వర్షాలకు హనుమకొండలో 15 కాలనీలు జలదిగ్బంధమయ్యాయి. భీమదేవరపల్లిలో 41.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పరకాల రెవెన్యూ డివిజన్లో వరి, పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. ఈదురుగారులకు వరి పంట నేలవాలింది. వరి పొలాల్లోకి వర్షపు నీరు చేరగా పత్తి పంట తడిసి ముద్దయింది. జనగామ జిల్లాలో గనుగు పహాడ్ వాగు ఉధృతి పెరిగి హుస్నాబాద్ జనగామ రహదారిలో తాత్కాలిక వంతెన తెగిపోయింది. వడ్లకొండ లోలెవెల్ వంతెనపై నుంచి నీటి ప్రవాహంతో వాహనాల రాకపోకలు నిలిపేశారు. జనగామ, హైదరాబాద్ రోడ్డుపై వరద నీరు చేరగా రాకపోకలు ఆపేశారు. స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవపూర్, రఘునాథపల్లి జాతీయ రహదారిపై నీరు చేరింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు భూపతిపేట ప్రధాన మార్గంలో 4 భారీ వృక్షాలు కూలాయి. డోర్నకల్ రైల్వే స్టేషన్లో 2 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ నీట మునగ్గా జేసీబీల సాయంతో నీటిని తొలగించి రాత్రికి రైళ్ల రాకపోకల్ని పునరుద్ధరించారు. వరంగల్లో భారీ వర్షాలకు 30 కాలనీల్ని వరద నీరు చుట్టుముట్టింది. నర్సంపేటలో పత్తి, వరి, మొక్కజొన్న, మిర్చి, కూరగాయల పంటలు నీట మునిగాయి. చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లిలో విద్యుత్ సబ్స్టేషన్లోకి వరద నీరు చేరి 2 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నర్సంపేట, నల్లబెల్లి, కానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ మండలాల్లో వందలాది ఎకరాల వరి పంట నేలవారింది. నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. జగిత్యాలలో మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా కల్యాల్లో ఆరబోసిన ధాన్యం తడిచిపోయింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ డివిజన్లో భారీ వర్షం కురిసింది. హుజూరాబాద్, సైదాపూర్, శంకరపట్నం మండలాల్లో వరి ధాన్యం నిలవలు తడిచిపోయాయి. వర్షానికి ధాన్యం కొట్టుకుపోయింది. వర్షాలతో పంట పొలాలు నీట మునిగాయి. పత్తి పంట చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. హుజూరాబాద్ డిపో క్రాస్ రోడ్డు వద్ద కరీంనగర్, వరంగల్ జాతీయ రహదారిపై భారీగా వర్షపు నీరు చేరింది. ఖమ్మం జిల్లా మధిరలో వర్షం కారణంగా పలు రైళ్లు గంటల తరబడి నిలిచిపోయాయి. జాలిముడి ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది. మధిరలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అంబర్పేట వద్ద చెరువు పొంగి ముస్లిం కాలనీ, హనుమాన్ కాలనీ, వరదరా గోపురంలో ఇళ్లల్లోకి నీరు చేరింది. నిమ్మవాగులో వ్యాన్ కొట్టుకుపోయి గల్లంతైన డ్రైవర్ కోసం గాలింపు కొనసాగుతోంది. భద్రాద్రి జిల్లా అస్పరావుపేటలో 700 ఎకరాల్లో మినుము పంట తడిసి ముద్దయింది. ముంతా తుపాను ఉమ్మడి నల్గొండ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వరి, పత్తి పంటలు నీట మునిగాయి. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం చందుపట్ల వద్ద వర్షాలకు చెట్టు కూలి లక్ష్మీనారాయణ అనే 45 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. దేవరకొండ మండలం కొమ్మెపల్లి గిరిజన గురుకుల పాఠశాలను పూర్తిగా చుట్టుముట్టింది. విద్యార్థుల్ని బీసీ గురుకుల పాఠశాలకు తరలించారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం పస్తాల గ్రామంలో వరద ప్రవాహంతో కొట్టుకుపోతున్న 3 వ్యక్తుల్ని స్థానికులు కాపాడారు. నల్గొండ జిల్లా హాలియా మండలం పేరూరు సోమసముద్రం చెరువు అలుగుపోయడంతో లోలెవెల్ వంతెన కూలిపోయింది. ఓ యువకుడు ప్రవాహానికి కొంత దూరం కొట్టుకుపోయాడు. అక్కడ చెట్టు కొమ్మల్ని పట్టుకుని బయటపడ్డాడు. నల్గొండ జిల్లాలోని పలు మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యం తడిసి ముద్దయింది. 1000 ఎకరాల్లో పత్తి, వరి దెబ్బతింది. హుజూర్నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండలం దొండపాడు వద్ద ఎర్రవాగు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అడ్డగూడూరు మండలం డీరాపాక గ్రామంలో తాటాకు ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరింది. పోతిరెడ్డికుంట పొంగి వీధుల్లో వరద ప్రవహించింది.
తుపాను ప్రభావం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాపై తీవ్రంగా పడింది. నాగర్ కర్నూల్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. నాగర్ కర్నూల్ జలమయమైంది. టెలిఫోన్ ఎక్స్చేంజ్ నుంచి హౌసింగ్ బోర్డు వరకు ప్రధాన రహదారిపై మోకాళ్ల లోతు నీళ్లు నిండాయి. వాగులు పొంగడంతో నాగర్ కర్నూల్ ఎండబెట్ల, నాగర్ కర్నూల్ నాగనూలు, సిర్సవాడ తాండూరు, తెలకపల్లి అచ్చంపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నాగనూల్ వాగులో 2 గల్లంతు కాగా ఒకరిని స్థానికులు కాపాడారు. దుందుబి వాగు, చెరువులు పొంగడంతో ఆయా మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. అమ్రాబాద్ మండలంలోని వాగులు పొంగి పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అచ్చంపేట శ్రీశైలం రహదారిపై చంద్రవాగు ఉప్పొంగింది. కల్వకుర్తి మండలం తర్నికల్లో ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. బిజినేపల్లిలో వరి, పత్తి పొలాలు నీట మునిగాయి. బలాన్పల్లిలో మట్టి మిద్దె కూలింది. శ్రీశైలం ఘాట్లో కొండచర్యలు విరిగిపడ్డంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వనపర్తి జిల్లా కేంద్రంలో సాయినగర్ జలమయమైంది. ఎడతెరిపి లేని వర్షాలకు వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ రాత్రి వరకు వర్షం కురుస్తూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించిన మోంతా తుపాను వాయుగుండంగా బలహీనపడింది. ప్రస్తుతం భద్రాచలానికి ఉత్తరంగా 120 కిలోమీటర్లు, ఖమ్మంకు ఉత్తర ఈశాన్యంగా 180 కిలోమీటర్లు, ఒడిశాలోని మల్కాన్గిరికి పశ్చిమ వాయువ్యంగా 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న వాయుగుండం ఉత్తరంగా కదిలి దక్షిణ ఛత్తీస్గఢ్ వద్ద మరింత బలహీనపడే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావంతో తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. తెలంగాణలో 10 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. జనగాం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం, శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. మోంతా ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురిశాయి. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలో బుధవారం భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా నెల్లూరు జిల్లా కావలిలో 23.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వేర్వేరు ఘటనలో 6 మృతి చెందగా 2 గల్లంతయ్యారు. తెలంగాణలో వృద్ధిపై విశ్వాసం, పరిపాలనపై నమ్మకానికి మెక్డొనాల్డ్స్ జీసీసీ ఏర్పాటు ఒక ప్రతీక అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. 1.56 లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో హైటెక్ సిటీలో ఏర్పాటు చేసిన మెక్డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్ను ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. జీసీసీలకు రాజధానిగా హైదరాబాద్ నిలిచిందని భట్టి అన్నారు. మెక్డొనాల్డ్స్ కంపెనీ అమెరికాకు వెలుపల అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని నెహ్రూ మొదలుకొని పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ వంటి మహానేతలు దూరదృష్టితో చేపట్టిన సంస్కరణల వల్లే హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా ఎదిగిందని భట్టి తెలిపారు. మీనార్లు, సరస్సులతో ఉన్న చారిత్రక నగరమైన హైదరాబాద్ డేటా డిజైన్ గ్లోబల్ హబ్గా ఎదిగిందన్నారు. When we look at the sweep of India's development story, one cannot forget Pandit Jawaharlal Nehru's the first Prime Minister of this country's vision. He built the foundation of a modern India. It was this early investment that gave Hyderabad its enduring strength. The CCMB, the University of Hyderabad, the BHL plant, the UCL campus, and our public other undertakings have become backbone for the growth of the entire city. France, decades later, Dr. Manmohan Singh, as finance minister and later prime minister, he reminded us that economic reform is not just about market, but about creating opportunity with dignity. That approach, growth with equity, is what guides Telangana's own journey today. బోధనా ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. కొన్ని విద్యా సంస్థలు అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వం విడుదల చేసిన నిధులను తప్పుగా వినియోగిస్తున్నాయంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని విద్యా సంస్థల్లో, కళాశాలలో తనిఖీలు నిర్వహించి నివేదిక అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. బోధనా ఫీజులు, ఉపకార వేతనాల మంజూరులో అక్రమాలు ఫిర్యాదులపై ప్రభుత్వ ఏజెన్సీలు ఇటీవల నమూనా తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో అక్రమాలు ఉన్నట్లు గుర్తించాయి. ప్రాథమిక తనిఖీ నివేదిక ప్రకారం బోధనా ఫీజులు, ఉపకార వేతనాల పరిధిలోని వచ్చే బీఈడీ, డీఈడీతో సహా అన్ని కళాశాలలు తనిఖీ చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు విజిలెన్స్ డీజీకి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బీసీ సంక్షేమ హాస్టల్ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 60 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. అసంపూర్తిగా ఉన్న హాస్టల్ భవనాలను ఈ నిధులతో పూర్తి చేసేందుకు పరిపాలన అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని ఏపీ బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్కు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజధానుల మధ్య మరిన్ని రైళ్లను వేగంగా నడిపేందుకు రైల్వే శాఖ చర్యలు తీసుకుంది. సికింద్రాబాద్, విజయవాడ మార్గంలోని గుంటూరు, పగిడిపల్లి, మోటమర్రి, విష్ణుపురం సెక్షన్ల మధ్య విద్యుత్ ట్రాక్షన్ ప్రాజెక్టుకు పూర్తి చేసే పనులకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థను మెరుగుపరిచే ప్రాజెక్టును ఆమోదించిన రైల్వే శాఖ పనులు పూర్తి చేసేందుకు పచ్చిజెండా ఊపింది. దాదాపు 188.31 కోట్ల వ్యయంతో 3 ఏళ్లలో పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపింది. పనులు పూర్తయితే సికింద్రాబాద్, విజయవాడ మార్గంలో మరిన్ని రైళ్లు నడిపేందుకు అవకాశం ఉంటుంది. ఈ మార్గంలో అధిక వేగంతో, ఎక్కువ సామర్థ్యంతో రైళ్లను నడిపేందుకు అవకాశం లభిస్తుంది. ప్యాసింజర్, సరుకు రవాణా రైళ్లను మరింత సమర్థంగా, సజావుగా నడిపేందుకు వీలుంటుందని రైల్వే శాఖ వర్గాలు తెలిపాయి. అణుశక్తితో నడిచే బూరవెస్ట్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు ఇప్పటికే ప్రకటించిన రష్యా మరో కీలక అస్త్రం పరీక్ష విజయవంతమైనట్టు తెలిపింది. అపరిమిత పరిధి కలిగిన అణుశక్తితో నడిచే అణ్వాయుధాలు మోసుకెళ్లగలిగే అండర్ వాటర్ డ్రోన్ను విజయవంతంగా పరీక్షించినట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. సైనిక అధికారులతో సమావేశం సందర్భంగా ఈ విషయాన్ని తెలిపారు. రష్యాకు చెందిన అత్యంత అధునాతన ప్రాస్పెక్టివ్ సర్మత్ బాలిస్టిక్ క్షిపణి కంటే ఇది చాలా శక్తివంతమైందని పుతిన్ పేర్కొన్నారు. అణుశక్తితో నడిచే ఆటోమేటిక్ మానవరహిత అండర్ వాటర్ డ్రోన్ను పోసిడాన్గా పుతిన్ చెప్పారు. పోసిడాన్ డ్రోన్ను మదర్ సబ్మెరైన్ నుంచి ప్రయోగించామని, వ్యూహాత్మక జలంతర్గామి రియాక్టర్ కంటే 100 రెట్లు చిన్నదైన అణు విద్యుత్ ప్లాంటును దాంట్లో అమర్చామని వివరించారు. అణుశక్తితో నడిచే అపరిమిత పరిధి కలిగిన బూరవెస్ట్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్టు ఇటీవల రష్యా ప్రకటించింది. పరీక్షల సమయంలో బూరవెస్ట్ క్రూయిజ్ క్షిపణి 15 గంటల పాటు గాల్లోనే ఉందని, 14,000 కిలోమీటర్లు ప్రయాణించిందని తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య తుర్కీ వేదికగా జరుగుతున్న శాంతి చర్చలు విఫలమయ్యాయి. సరిహద్దుల కాల్పుల విరమణ, సీమాంతర ఉగ్రవాదం తదితర అంశాలపై ఆ రెండు దేశాల మధ్య శనివారం చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ చర్చలో ఎలాంటి పరిష్కారమూ కనుగొనలేకపోయామని పాక్ సమాచార ప్రసార శాఖ మంత్రి అతౌల్లా తరార్ తెలిపారు. పాక్ను లక్ష్యంగా చేసుకుంటున్న ఉగ్రవాదులను నిరోధించాలని ఆఫ్ఘాన్ కోరగా ఆ మేరకు ఎటువంటి హామీ లభించలేదన్నారు. దోహాలో చేసిన లిఖితపూర్వక హామీల అమలుకు కూడా తాలిబాన్లు నిరాకరించారని చెప్పారు. తాలిబాన్ ప్రభుత్వంతో చర్చలు విఫలమవ్వడానికి భారత్ కారణమని పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ ఖవాజా ఆరోపించారు. తాలిబాన్లను ఢిల్లీ నియంత్రిస్తోందని, భారత్ చేతిలో వారు కీలుబొమ్మలుగా మారారంటూ తన అక్కసు వెళ్లగక్కారు. ఆఫ్ఘనిస్తాన్పై మళ్లీ దాడులు చేస్తామని ఆయన హెచ్చరించారు. విద్యుత్ ఉత్పత్తిలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. దేశంలో అన్ని వనరుల నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్ మొత్తం 500 గిగావాట్లను దాటింది. 2014 మార్చి 31 నాటికి 249 గిగావాట్లున్న దేశ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి 500.89 గిగావాట్లకు చేరినట్లు కేంద్ర విద్యుత్ శాఖ తెలిపింది. అందులో పునరుత్పాదక, జల, అణు విద్యుత్ వాటా 256.09 గిగావాట్లు ఉండగా, శిలాజ వనరుల నుంచి తయారయ్యే విద్యుత్ వాటా 244.80 గిగావాట్లుగా ఉంది. పునరుత్పాదక వనరులైన సౌరశక్తి నుంచి 127.33 గిగావాట్లు, పవన విద్యుత్ 52.12 గిగావాట్లు ఉత్పత్తి అవుతున్నట్లు కేంద్రం తెలిపింది. ఉత్తరప్రదేశ్లోని భరత్పూర్ సమీపాన ఉన్న కౌడియాల నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 60 ఏళ్ల మహిళ చనిపోగా 5 చిన్నారులు సహా 8 మంది గల్లంతయ్యారు. పొరుగు గ్రామం నుంచి 22 మంది భరత్పూర్కు పడవలో వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. నదిలో నీటి ప్రవాహ ఉధృతి తీవ్రంగా ఉండటంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గల్లంతైన వారి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహా పోలీసులను ఆదేశించారు.